తర్వాత మనం చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుంటే, ఆ! ఆయన చాలా కాలం మనకి ముఖ్యమంత్రిగా చేశారు. చెప్పాలంటే ఆయనకి ఎలక్షన్స్ చావో రేవో అనుకోవచ్చు. హ్మ్. కదండీ! హ్మ్. మరి ఎలా బయటపడబోతున్నారు ఆయన? ఆయన గ్రహస్థితులు ఇప్పుడేమన్నా మారినాయా? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో, ఇతని గురించి మనం మాట్లాడుకుంటే అండి, ఇతనికి చావు రేవు అనేది ఏం లేదండి. హ్మ్. అతను గెలిచినా, ఓడినా చావు రేవేం కాదు. హ్మ్. తనకున్నటువంటి పరిస్థితికి తను ఏ పదవిలో లేకున్నా సరే, హ్మ్. వన్ ఆఫ్ ది లీడర్ ఆయన. అవును. సో, తన పదవి ఏం అవసరంలా. హ్మ్. తన అదృష్టం ఏంటంటే, అతను ఎప్పటికీ లీడరే. హ్మ్. అంటే ఎవరు ఎలా మాట్లాడుకున్నా అది అనవసరం మనకి. కాకపోతే మనం మాట్లాడుకునేదంతా కేవలం అతని అదృష్టం, హ్మ్. తన జాతకం. సో, తన ప్రకారంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి, తన జాతక ప్రకారంగా ఎట్లా ఉందంటే, తనకెప్పుడూ చావు రేవు ఉండదండి. హ్మ్. ఒడిదుడుకులుంటాయి. ఓకే. సో, ఈ గెలిస్తేనే నేను మనిషిగా ఉంటాను, ఇది హ్మ్. గెలిస్తేనే నాకు ఫుడ్డు హ్మ్. అనేది ఉండదు. హ్మ్. తన జాతక ప్రకారంగా ఎక్కడున్నా నడుస్తదండి. ఓకే. తను అడవిలో కూర్చున్నా గూడా ఫుడ్ నడుస్తది. తనకి ఎప్పుడు గూడా 10 మందికి పెట్టేదానికి ఉంటుందండి. ఓకే. కాకపోతే తన దగ్గరేందంటే లాగేది గూడా అట్లనే ఉంటదండి. హ్మ్. పెట్టేది ఎలా ఉంటదో లాగేది అలానే ఉంటది. ఓకే. కాకపోతే కొంతమందికి కనిపించదది. కనిపించింది. సో, హ్మ్. వాళ్ళ ప్రకారంగా పార్టీ పరంగా అయితే నాకు అవసరం లేదండి. అదే. ఓకే. హ్మ్. జాతక పరంగా మాత్రమే నేను మాట్లాడుతున్నాను. సో, హ్మ్. పార్టీలో ఏవైనా ఉండొచ్చు. అదే. అది ఇవాళ మంచుండొచ్చు, రేపు చెడుండొచ్చు. ఇవాళ చెడనుకున్నోడు రేపు మంచుండొచ్చు. సో, అది మనకు అనవసరమైన హ్మ్. విషయము. వాళ్ళు మాట్లాడుకునేది మనకు అనవసరము. అవును. ఇక్కడ జాతక పరంగా ఏందంటే చంద్రబాబు నాయుడు గారైతే ఖచ్చితంగా గెలుస్తారండి. హ్మ్. ఓకేనా? చంద్రబాబు నాయుడు ఎక్కడైతే నిలబడుతున్నారో హ్మ్. తనక్కడ గెలిచే ఛాయిస్ అయితే ఉన్నాయండి. హ్మ్. ఆయనకుందా అండి రాజయోగం? సీఎం అయ్యే అవకాశాలేమైనా ఉన్నాయా సీఎం ఇప్పుడు? సీఎం అయ్యే యొక్క అదృష్టం ఏంటంటే, అతనికి జెన్యూన్‌గా వస్తే మాత్రము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే ఛాయిస్ అయితే 100% ఉన్నాయండి. హ్మ్. అంటే గ్రహస్థితి అనుకూలంగా ఉందా ఇప్పుడు ఆయనకి? గ్రహస్థితులు అనుకూలంగా అంటే పొలిటికల్‌లో వచ్చేసప్పటికి గ్రహస్థితులు కాదండి అక్కడ. ఓకే. రాజకీయం అనేది ఒకటుంటుంది. ఓకే. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి, పొలిటికల్‌కి వచ్చేటప్పటికి, ఎలక్షన్స్ వచ్చేటప్పటికి జాతకాలు, హ్మ్. వాళ్ళ ఒక అదృష్టాలు ఇవి ఒకటే కాదండి. ఓకే. అదృష్టం బాలేపోయినా కూడా ఒక్కొక్కళ్ళు ఉంటారండి. హ్మ్. ఇప్పుడు ఒక మనిషి ఉంటారు. హ్మ్. ఇప్పుడు పోటాపోటీగా నిలబడతారండి. ఒక ప్లేస్‌లో ఎమ్మెల్యేలు ఉంటారు సపోజ్. హ్మ్. 4 పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు నిలబడతారండి. ఈ ఎమ్మెల్యేలు నిలబెట్టినప్పుడు ఫర్దర్ ఒక పర్సన్‌కి చూసుకుంటే జాతకం చాలా బావుంటుంది. ఓకే. అతను గెలుస్తాడని మనం చెప్పగలుగుతాం. హ్మ్. ఫర్దర్ ఇంకొక పర్సన్ ఉంటారండి. హ్మ్. అతని జాతకం బాగుండదు. హ్మ్. అతను గెలిసే యోగ్యత లేదు. ఓకే. బ్లాక్ మనీ వైట్ చేసుకోవడానికి వచ్చాడు. హ్మ్. పర్టిక్యులర్ తెలిసిపోతుందిది. హ్మ్. ఒక మనిషి ఉంటాడు. బ్లాక్ మనీ వైట్ చేసుకోవడానికి కావచ్చు, లేకపోతే నాకు పాపులారిటీ రావాలని కావచ్చు, హ్మ్. లేకపోతే ఇప్పుడు నిలబడితే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్‌కి నేను కూడా ఈ యొక్క పొజిషన్‌కి హ్మ్. రాగలుగుతాను అని అనుకుని వస్తారు. ఓకే. కాకపోతే ఇక్కడేంటంటే ఇతనుంటాడు ఒకతను. ఈ హ్మ్. నాలుగో వ్యక్తి ఉంటాడు. హ్మ్. ఇతనేం చేస్తాడంటే మంచి హోమాలో, జపాలో, హ్మ్. తపాలో హ్మ్. లేకపోతే ఎలక్షన్‌లో నేనే నెగ్గాలి. హ్మ్. ఇతని అదృష్టం లేదు. అవును. నేనే నెగ్గాలి అని చెప్పేసని ఒక 10 మంది సాధువుల్ని, గురువుల్ని పిలిపిచ్చేసి హ్మ్. మంచి మంచి యాగాలు చేయించడము, మంచి మంచి హోమాలు చేయించడము, దానాలు ఇవ్వటము ఇలాంటివి చేస్తుంటారు. ఆ టైంలో ఏమైద్దంటే ఇతను చేయించినటువంటి హోమం ఏదైతే ఉందో ఇది ఫలిస్తది. ఈ హోమాలు, జపాలు ఏదైతే ఉందో ఇది ఫలిస్తది. ఇక్కడ అదృష్టం బాగున్నా గూడా, ఇతని పక్కన ఉన్నటువంటి గ్యాడర్ ఏదైతే ఉందో, లోయర్‌లో ఉండేసి అతనొక్కడి అదృష్టమే బావుందనుకోండి, ఏం చేయలేడు. అతని అదృష్టం బావుంది. తను వన్ ఆఫ్ ది లీడర్. కానీ తన పక్కన ఉన్న వాళ్ళంతా హ్మ్. అతనికి సహకరించలేదు. అతనికి సహకరించకపోవడం వల్ల తను డౌన్ అయిపోతాడు. ఆటోమేటిక్‌గా డౌన్ అయిపోతాడండి. ఒక బస్సుకి 10 మంది ఎక్కుతారు. ఒక బస్సులో ఒక 50, 60 మంది ఉన్నారనుకోండి. ఇప్పుడు యాక్సిడెంట్ అయిందనుకోండి. ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక 10 మందికి గాయాలైతాయి. ఆ 50 మంది 60 మంది ఉన్న బస్సులో యాక్సిడెంట్ అయితే 10 మందికి గాయాలవుతాయి. 50 మంది బావుంటారు. సో, అప్పుడు డ్రైవర్ తప్ప, లేపోతే ఈ 10 మందోళ్ళు తప్ప, లేపోతే 50 మంది ఉన్నారు వీళ్ళ తప్ప? హ్మ్. 50 మంది ఉన్నారని అదృష్టమా? యాహ్! 10 మందికి గాయాలనికి అదృష్టం లేదా? ఆ! లేపోతే డ్రైవర్ తప్పే ఉందా మొత్తం? డ్రైవర్‌ని అంటారు. హ్మ్. కానీ టోటల్‌గా చూసుకున్నప్పుడు ఏందంటే, ఎక్కడైతే మనకు ప్రాబ్లమ్ ఉందో, దాన్నే మనం ఫేస్ చేసుకుంటాం గదా! మన అదృష్టం ఒకటే బావుంటే సరిపోదు. మన పక్కన ఉన్న వాళ్ళ అదృష్టం గూడా బాగుండాలి. ఇది మాత్రం పర్టిక్యులర్‌గా తెలుసుకోవాల్సిందేందంటే, ఏ పార్టీ వాళ్ళైనా సరే అండి, ఏ పొజిషన్ నిలబడ్డా పర్లేదు. ఎమ్మెల్యేకా, ఎంపీకా లేతే సీఎంకా ఏ దానికి నిలబడ్డా గూడా, వాళ్ళ ఒక్క అదృష్టం వల్లేనే కాదు. మన పక్కన ఉండేటువంటి ఎమ్మెల్యేలు గావచ్చు, మన పక్కన ఉండేటువంటి కార్యకర్తలు గూడా, మనతో ఎవరైతే అందుబాటులో ఉంటారో, మన పక్కన ఎప్పుడు ఎవరైతే ఉంటారో పీఏ కావచ్చు, పర్సనల్ సెక్రటరీ కావచ్చు. సో, ఇందులో ఎవరైతే ఉంటారో వాళ్ళ అదృష్టాన్ని కూడా పరీక్షించుకోవాలి. అలాంటి వాళ్ళని మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఓకే. 'రిలయన్స్ అంబానీ' ఉన్నారండి. హ్మ్. ఆయన ఏ పొలిటికల్‌లో లేదు. కానీ అన్ని పొలిటికల్ పార్టీలతో ఆయనకి టైప్ ఉంటది. ఉంటుంది. సో, ఓకేనా? ఒక ఓన్లీ ఏపీ, తెలంగాణే కాదండి. హ్మ్. అన్ని ఇండియా వైడ్ కాదు, వరల్డ్ వైడ్‌గా కూడా తనకు మంచి పొజిషన్ ఉంటుంది. అవును. తను అవ్వలేడండి పీఎం? హ్మ్.
తను పిఎం అవుతాడా అనుకుంటే, అవును. అంటే ఈక్వల్ గా ఒక పార్టీకి ఫండ్ సర్దగల ఉమ్. కెపాసిటీ అతను, తను పిఎం అవ్వలేడా, సీఎం అవ్వలేడా, ఎందుకు నిలబట్టలేదు? ఉమ్. తనకి బిజినెస్ మైండ్ Business. అంతే. ఉమ్. తను బిజినెస్ చేసుకోవాలి. తన అదృష్టం ఏంటంటే బిజినెస్. Yeah. ఒక పార్టీని గ్యాదర్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నాడు, సీఎం అవుతాడు. ఉమ్. కానీ అతను అవ్వడు. Okay. ఇప్పుడు అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా అదృష్టం బాగుంది, ఉమ్. తను సీఎం అవ్వగలడు. ఉమ్. కానీ మనం చెప్పాం కదా సీఎం అవ్వలేదని మనమే కాంట్రవర్సీలు కాదు. ఉమ్. ఇక్కడ తన పక్కన ఉన్నటువంటి అదృష్టాలు కూడా చూసుకోవాలి. Okay. ఇది మాత్రం తను చేయగలిగితే 100% అయితే మాత్రము ఉమ్. తను సీఎం అయ్యే ఛాయిసెస్ ఎక్కువగా ఉన్నాయి. ఉమ్. తన పక్కన ఉన్నటువంటి వాళ్ళలో చాలా మందికి అనార్హులు, అంటే ఉమ్. ఆ అదృష్టం సరిలేని వాళ్ళు ఉన్నారు. Okay. ఇప్పుడు వాళ్ళ గ్యాడర్లో కావచ్చు, నిలబడ్డ వాళ్ళు కావచ్చు, నిలబెట్టిన వాళ్ళు కావచ్చు. ఉమ్. ఇప్పుడు మొన్న ఒక ఎమ్మెల్యేలను నిలబెట్టేశారు. ఒకటి ఇచ్చింది కదా, వచ్చింది. ఎమ్మెల్యేల పేర్లు వచ్చేసి వచ్చింది. దాదాపు 128 మంది దాకా పెట్టేసి. ఎస్ ఎమ్మెల్యేలు నిలబెట్టారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలలో ఎంతమంది గెలుస్తారని, ఎంతమంది ఓడతారని, ఎంతమందికి అదృష్టాలు ఉంటాయని, ఎంతమంది ఎన్ని రకాల హోమాలు చేర్చుకుంటారు, ఆపోజిట్ వాళ్ళు ఎంతమంది ఢీకొంటారు, ఎంతమంది ఫండ్ పెడతారు, ఎంతమంది ఇది చేస్తారు అనేది కూడా ఒకసారి పరిశీలించుకోవాలి. ఇప్పుడు వాళ్ళ ప్రెజెస్ వాళ్ళకు ఉంటాయి, అవును. కాదని కాదు. కాకపోతే పార్టీలో ఒక గ్యాడర్ అనేది ఉండి పార్టీలో నేను గెలవాలని ఉంటే మాత్రము ఖచ్చితంగా తను కూడా ఒక గ్రౌండ్ వర్క్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ మొదటి నుంచి తను చేసుకుంటే మాత్రమే తను ముందుకెళ్లాల్సి వస్తుంది. ఒకటండి, మీటింగ్ వచ్చిన జనాలు ఓటు వేయరండి. ఉమ్. మీటింగ్ వచ్చే జనాలు ఏపీలో మీటింగ్ పెడితే ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు ఓట్లేరు కదా, అవును. ఉమ్. క్లియర్ కదా. ఇప్పుడు తెలంగాణ నుంచి జనాలు వెళ్తే వాళ్ళు ఓట్లేరు కదా. ఇప్పుడు నాది ఏపీ అండి, నాకు ఉమ్. తెలంగాణలో ఓటు ఉంటుంది, నేను ఏపీలో ఓటు వేయనుగా, అవును. మీటింగ్ వెళ్తాను. సో ఉమ్. మీటింగ్ వచ్చిన వాడు ప్రతి ఒక్కడు ఓటేయడండి. సో మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కడు ఓటేయరు, జనాన్ని చూసుకునేటువంటిది అయితే లేదండి. ఇక్కడ అదే. మన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. చంద్రబాబు కూడా ఏమైనా రెమెడీస్ చెప్తారండి? ఆ చంద్రబాబు గారికి రెమెడీస్ అంటే తను వచ్చేసి హోమాలు జపాలు ఏవో చేపించినట్టున్నారు ఈ మధ్యన. Okay. సో ఈ హోమాలు జపాలు కాదండి, తను ఒక మంచి గురువు దగ్గరికి వెళ్ళేసి ఏదైనా మంచి స్టోన్ అండి, Okay. తనైతే చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి స్టోన్ పెట్టుకుంటే ఉమ్. ఏదైనా రాళ్ళ రప్పలకి సీఎంలు అవుతారని కాదండి. Okay. తనకున్న పరిస్థితి మళ్ళీ వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళేదానికి దారి చూపిస్తుందండి. Okay. ఇంకోటి ఏంటంటే రానున్న కాలంలో ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, అంటే తను చూపించుకొని ఉంటారు, తన జాతకం తను చూపించుకోలేరని నేను అన్నను. ఉమ్. బట్ నేను చూసిన దాని ప్రకారంగా తనకి హెల్త్ ఇష్యూ కూడా వచ్చే ఛాయిసెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. Okay. కేసులు కూడా కేసులు అనేది ఏమి ఉండదులేండి. ఏముండదండి? కేసులు మళ్ళీ అనేది arrest పెద్ద అయ్యే అవకాశాలు అట్లా? కేసులు అనేది పెద్ద సమస్య కాదు అతనికి. Okay. అవన్నీ అయిపోయినాయి. ఉమ్. తన జాతకం అప్పుడు బాగలేదు, ఉమ్. సో అవన్నీ నుంచి బయటపడ్డాడు, ఎవరొకరి ద్వారా బయటకు వచ్చేసారు. అవేం పెద్ద సమస్య కాదు ఇతనికి. Okay. కాకపోతే ఈ హెల్త్ ఇష్యూనే పెద్ద కొంచెం సివియర్ గా అయ్యే ఛాయిసెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు. ఉహుం. ఆ ఒక్కసారి ముందుగానే వీళ్ళు పరిశీలించుకొని దాని తగ్గ పరిహారాలు కనుక చేయించుకుంటే గనక ఉమ్. తప్పకుండా అయితే ఇతనికి రాజయోగం అయితే ఉంటుందండి. ఉంటుంది.